నమ్మకంగా నీ జీవితము దేవునికి నమ్మకంగా, విశ్వాసముగా, వేషధారణగా, నటనగా నీ జీవితము దేవుడు చెప్పిన మాటకు, దేవుడు సేవకులు చెప్పిన మాటకు, దేవుని సేవకురాలు చెప్పిన మాటకు, లేకుంటే సంఘస్థులు లేకుంటే పరిచారకులు చెప్పకుండా మాట వినకుండా నీ జీవితము నా జీవితము లేకుంటే ఇక్కడ కూర్చున్న మన జీవితాలు ఉంటే ఏం చేస్తూ వస్తాం? విడబడుతూ వస్తుంది. కానీ దేవుని యందు నమ్మకంగా, విశ్వాసంగా, వేషధారిగా, నటనగా జీవించే నీ జీవితము ఏం చేస్తూ వస్తుంది? విడబడుతూ వస్తుంది. ఇన్ని సంవత్సరాలు చేసిన దేవుడు చేసిన లేకపోతే గుడికి వచ్చిన నీ సమయము కూడా వృధానే. ఆదివారము నీకు అంత ద్వేషము లేకుంటే అంత విశ్వాసం దేవునిపైన లేనప్పుడు నువ్వు గుడికి రాకు. ఎందుకు? నటించడానికి వస్తున్నావు ఆ గుడికి. ఎందుకంటే నువ్వు లాస్ట్కు పోయేది నరకానికే కదా. నీ మార్పు నీ జీవితంలో సరిగా లేనప్పుడు నువ్వు గుడికి రాకు. యేసు ప్రభువుని నా దేవుడు అని చెప్పకు. నువ్వు ఎందుకు చెప్పొద్దు అంటున్నా అంటే, నువ్వు గుడికి వస్తావు, చేసే పనులన్నీ చేస్తావు, గుడికి వస్తావు, మనుషులను హింసిస్తావు, గుడికి వస్తావు, దేవుని మాటలు వినవు, గుడికి వస్తావు, సంఘంలో చెప్పిన మాటలు వినవు, గుడికి వస్తావు, దేవుని సేవకులను పని చేయకుండా ఆపుతున్నావు, గుడికి వస్తున్నావు, దేవుని సేవకుల మీద వ్యతిరేకంగా చేస్తూ వస్తున్నావు. అప్పుడు నువ్వు గుడికి వచ్చి ఏం ప్రయోజనము? నువ్వు ఈ రాత్రి చనిపోతే నరకానికే కదా. మరి అట్లాంటప్పుడు నువ్వు ఆదివారం గుడికి వచ్చి ఎందుకు? నీ సమయం వృధా కదా. ఎందుకంటే ఏదో ఒక రోజు నరకానికి పోవాల్సిన వానివే కదా. కాబట్టి ప్రేమైన సహోదరుడా, అట్లాంటి ధోరణి ఉంటే గుడి కోసము లేకుంటే ఈ యొక్క యేసుప్రభు కోసము నీ యొక్క ప్రయాస వ్యర్థం. నీ ప్రయాస లేకుంటే నీ పరలోక రాజ్యానికి పోవాలనుకుంటే, దేవుడు నీ కోసం నా కోసం ఏర్పాటు చేయబడ్డ ఆ యొక్క ప్రదేశానికి మనం వెళ్ళాలంటే మనం ఏం చేస్తున్నాం? దేవునికి నమ్మకంగా, విశ్వాసంగా ఎప్పటి వరకు ఉండాలా? మన నిరంతరము దేవుడు వచ్చే రోజు వరకు, దేవుడు వచ్చే క్షణం వరకు ఆ యొక్క స్త్రీ, ఇద్దరు స్త్రీలలో ఒక స్త్రీ ఎలా కొనుక్కోబడ్డదో నీ జీవితం కూడా ఎప్పుడూ రెడీగా ఉండాలా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. సోల్జర్స్ ఉంటారు, మన బార్డర్ చుట్టూ ఎవరుంటారు? సోల్జర్స్ ఉంటారు. ఆ సోల్జర్సు 24 గంటలు రెడీగా ఉంటారా? లేకుంటే యుద్ధం ప్రకటించిన తర్వాత రెడీగా ఉంటారా? చెప్పండి మీరే. యుద్ధము ప్రకటించకముందే 24 గంటలు, ప్రతి నిమిషము, ప్రతి క్షణము, ప్రతి గంట ఎలా ఉంటారు? రెడీగా ఉంటారు. ఏ సమయంలో ఏ దేశం నుంచి యుద్ధం రావచ్చు అని, ఎండైనా, వానైనా, మంచైనా, ఏ సిచ్యువేషన్లో అయినా వాళ్ళు ఏముంటారు? రెడీగా ఉంటారు. అలాగే ఆ రెడీగా ఉండి ఏం చేస్తారు? యుద్ధంలో వేరే దేశం నుంచి మన దేశాన్ని కాపాడుతూ వస్తారు. అలాగే నా జీవితంలో ఎలా ఉండాలా? దేవుని పట్ల ఎలా ఉండాలా? నమ్మకంగా, విశ్వాసంగా, నీ జీవిత పర్యంతరము, నువ్వు చనిపోయేంత వరకు, నీ తుది శ్వాస వరకు, దేవుడు వచ్చే క్షణం వరకు, లేకుంటే నువ్వు చనిపోయేంత వరకు దేవునికి ఏం చేయాలా? నమ్మకంగా నీ జీవితాన్ని ఉంచుకుంటేనే నువ్వు చేసేవన్నిటికీ ఫలితము దక్కుతుంది. లేకుంటే నువ్వు చేసినవన్నీ ఫలితం దక్కదు. అందుకే యేసు ప్రభు ఏమంటాడు? నేను దొంగ వలె వస్తా, ఏ సమయంలో ఏ కాలంలో వస్తానో నాకు తెలియదు, కానీ నువ్వేం చేయాలా? మెలకువగా ఉండాలా అని దేవుడు ఎందుకు పిచ్చిలేసిందా అంటే నువ్వు అనొచ్చు, ఏం బ్రదర్ దేవుడు దొంగోడా? దొంగతనానికి వస్తాడా? దొంగోడు వచ్చినట్టు వస్తాడా? అంటే దేవునికి ధైర్యం లేదా ఈ భూలోకానికి రానికి? దేవుడు దొంగగా ఎందుకు రావాలా? అంత నేరం ఏం చేసిండు? సృష్టించేటప్పుడు మంచిగా సృష్టించిండు, మరి మళ్ళా రెండోసారి ఈ భూలోకానికి రావడానికి దొంగగా ఎందుకు రావాలా? అంత నీచుడా దేవుడు అంటే ఎందుకు రావాలా అని ఆ ప్రశ్న నాకైతే వచ్చింది బ్రదర్. ఏమని? అరే సృష్టించిన దేవుడు చెప్పి రావచ్చు కదా. ఏదైనా అపాయం జరిగేటప్పుడు ఒక ఫ్యాక్టరీలో ఏం చేస్తూ వస్తారు? బెల్ రింగ్ అవుతుంది, అలా ఉంటుంది. ఎందుకు? ఇక్కడ అగ్ని మొదలుకుంది, లేకపోతే అగ్ని స్టార్ట్ అయింది, లేకపోతే ఇది కాలబడుతుందని ఒక అలారం వస్తుంది.
అట్లనే దేవుడు ఇచ్చి రావచ్చు కదా. ఎందుకు అంత నీచంగా దొంగలాగా రావాలా? అంత దుర్మార్గంగా ఎందుకు రావాలా? దొంగ అంటే తృణీకరించబడినవాడు, వేస్ట్. అంటే ఆ దొంగని పట్టుకుంటే మనం ఏం చేస్తాం? హలో బ్రదర్ అని షేకండ్ ఇస్తామా, తంతామా? తన్నకపోయినా ఏం చేస్తూ వస్తావు? పోలీసు వాళ్ళకి అప్పచెప్తామా లేదా? న్యాయానికి అప్పచెప్తామా లేదా? మరి అట్లాంటి తృణీకరించిన దొంగ వాళ్ళే నువ్వు ఈ లోకానికి ఎందుకు వస్తావంటే ఆ ప్రశ్నకు జవాబు ఏంటి తెలుసా? నువ్వు చెప్పొస్తే నేను రేపు వస్తా బ్రదర్ షాలోం, లేకపోతే షాలోం ప్రసాద్, నేను ఈరోజు ఎంత తారీఖు? 4వ తారీఖు. నేను 5వ తారీఖు పొద్దునే ఉదయం వస్తా నేను అని చెప్తే నువ్వేం చేస్తావు? 5వ తారీఖు 8 గంటలకు నేను వస్తున్నా అంటే ఏం చేస్తావు? 7:30 వరకు పాపం చేస్తూనే ఉంటావు. ఎందుకంటే నీ జీవితం అట్లాంటిది, నా జీవితం అట్లాంటిది. ఎందుకంటే నా దోస్తులు కూడా ఉన్నాడు. అరే ఏమైందిరా అంటే, అరే రాత్రి 12 గంటల వరకే తాగలరా, రాత్రి 12 తర్వాత తాగొద్దురా, రాత్రి 12 తర్వాత నీసు తినొద్దురా, రాత్రి 12 ఎందుకురా అంటే రేపు ఏంటిదంట? ఆంజనేయందో ఉపవాసం అంట రేపు. కాబట్టి వాడు చేసేదంతా ఒక ఉపవాసానికే ఒక అన్యుడు విలువ ఇచ్చి, అరే నేను 12 దాకానే తింటారా నీసు, రేపు పొద్దున 12 దాకా ముట్టనరా నేను, తినే ప్లేటును కూడా పడేస్తాడు. నేను చూసిన వాడు 12 దాకా తింటాడు, 12కు ఒక నిమిషం ఉన్నాక ప్లేట్ పడేస్తాడు, చేతులు పడుకుంటాడు. అంటే ఆ తిన్న నీసు మినిమం ఒక 30 గంటలు ఉంటుందా? క్షమించాలి, ఉంటుందా శరీరంలో? మినిమం ఒక 16 గంటలని ఉంటుంది కదా శరీరంలో నీసు. మరి ఆ గ్రహింపు లేదా? ఉంది. కానీ ఏంటంటే నేను ఉపవాసం ఉంటున్నానా లేదా అనేది ఆడే పెద్ద త్యాగం చేసినట్టు. అట్లనే షాలోము రేపు పొద్దున వస్తా అంటే నువ్వేం చేస్తావు? నేనేం చేస్తా? చేసే పనులన్నీ చేస్తా, చేసే రీతిగా అన్నీ చేసి ఏం చేస్తా? అబ్బా ఇక బైబిల్ ముంగట పెట్టుకుంటా పరిశుద్ధుల్లాగా. ఏం చేస్తూ వస్తా? దేవుడా నీకు స్తోత్రం, దేవుడా నీకు స్తోత్రం, నువ్వు దేవుడా నా పాపానికి క్షమించాను. ఏం చేస్తావు? దేవుని దగ్గర నటిస్తూ వస్తావు, వేషధారణగా ఉంటూ వస్తావు. కాబట్టి దేవుడు ఏం చేస్తూ వస్తాడు? బిడ్డ నేను దొంగ వలే వస్తానంటే అక్కడ అర్థం ఏంటి అంటే, దేవుడు దొంగ ఎవరికి చెప్పి రాడు, ఏ సమయంలో వస్తాడో కూడా చెప్పి రాడు. కాబట్టి ఆ యొక్క దొంగ వలే వస్తానంటే దేవుడు నన్ను ఆ యొక్క పరలోక రాజ్యానికి కొనిపోబడుటకు దేవుడు ఏం చేస్తూ వస్తాడు? ఎవరికి చెప్పకుండా, ఏ సమయంలో, ఏ క్షణంలో, ఏ రోజు, ఏ తెల్లవారుజామున వస్తాడో కూడా తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలా? ఆ యొక్క మనుషుడు, ఆ యొక్క సోల్జరు, ఆ యొక్క సైనికుడు ఆ యుద్ధము వచ్చేదానికి ఆ యొక్క బార్డర్లో ఎట్లా కాపు కాస్తూ వచ్చినాడో, నువ్వు నేను లేకుండా మనం కూడా ఎలా ఉండాలా? దేవుడు వచ్చే క్షణం వరకు నమ్మకంగా జీవిస్తూ రావాలా, దేవుని యందు విశ్వాసంగా ఉంటూ రావాలా, నిజమైన భక్తి కావాలా, నిజమైన మారుమనసు కావాలా, నిజమైన ఒప్పుదల కావాలా, నటించే జీవితంగా, నటించే ఒప్పుదలగా, మనుషుల ముందు కనపరిచే విధంగా మన జీవితాలు ఉండకూడదని ఏం చేస్తూ వస్తాడు? దేవుడు కోరుకున్నాడు కాబట్టే దేవుడు దొంగగా వస్తానన్నాడు. అంటే దొంగగా అంటే దేవుడు తప్పు చేస్తున్నాను కాదు, నీ విశ్వాసాన్ని అంతం వరకు ఏం చేయాలా? దృఢంగా, గట్టిగా నీ జీవితం చనిపోయేంత వరకు ఉండాలని దేవుని యొక్క ప్రేమ, కోరిక. అలాగే నా జీవితం మనముంటే ఏం చేస్తూ వస్తాము? నోవాహు దినాలలో ఉన్న శాపానికి అర్హులం కాకుండా, లోతు దినాలలో ఉన్న శాపానికి అర్హత కాకుండా, ఒకవేళ దేవుని యందు భక్తిగా ఉండి మళ్ళా వెనుకకు చూస్తే లోతు భార్యగా ఉప్పు స్తంభం కాకుండా, దేవుడు వచ్చే సమయం వరకు నువ్వు ఏ పనిలో ఉన్నా, ఏం చేస్తూ వచ్చినా, దేవుడు వచ్చిన సమయంలో నువ్వు కొనిపోవడానికి రెడీగా ఉంటే దేవునికి ఏం కావాలా? నీకు దేవునికి ఏం చేస్తూ వస్తాడు? లేకపోతే మన జీవితాలు ఏమైతే వస్తాయి? ఆ యొక్క పరలోక రాజ్యానికి నా జీవితాలు ఉంటాయని దేవుడు ఈ యొక్క సాయంకాలం నా ద్వారా, దేవుడు లేకపోతే దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క ఆలోచన ద్వారా, దేవుడు నాకు చెప్పిన విధముగా నేను మీకు ఈరోజు పంచుకునే సమయాన్ని నాకు దయచేసినందుకు దేవునికి ఎంతో వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. కాబట్టి